హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అడ్వకేట్ పివి రమేష్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే సెక్షన్ 299 అంటే ప్రాణాలు హరించడం. ఏదైనా ఒక వ్యక్తి అవతల వ్యక్తి ప్రాణాలు తీయాలనే ఉద్దేశంతో ఉన్నా, లేక ప్రాణాలు పోయేటంతగా తీవ్రంగా గాయపరచిన ఉద్దేశంతో ఉన్నా, లేక ఇతను చేసే చర్యల వలన ప్రాణాలు పోతాయని తెలిసి కూడా అటువంటి చర్యలు చేపట్టినా అతను ప్రాణాలు హరించే నేరం కిందగా వస్తాడు. ఉదాహరణకు చెప్పాలంటే, ఏన వ్యక్తి ఇతరుల వ్యక్తుల ప్రాణాలు హరించాలనే ఉద్దేశంతో ఒక పెద్ద గుంటను తవ్వుతాడు. గుంటను తవ్వి దానిపైన కనపడకుండా కర్రను పేర్చేస్తాడు. అలా చేయటం వలన ఎదురు వ్యక్తి ప్రాణాలు పోతాయని ఇతనికి తెలుసు, అయినా సరే ఈ పని చేస్తాడు. ఇదేమీ తెలియకుండా జడ్ అనే వ్యక్తి ఆ కర్రలపై నడుచుకుంటూ వెళ్ళి ప్రాణాలు కోల్పోతాడు. అప్పుడు జడ్ వ్యక్తి ప్రాణాలు పోవటానికి ఏ కారణం అవుతాడనమాట. అందుకు గాను అతనిపై నేరం మోపబడుతుంది. దీన్ని సెక్షన్ 299 అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.